హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశమైంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ అలాగే సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమీక్ష నిర్వహించారు. ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్ తీసుకొచ్చే ప్లాన్ లో హైడ్రా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆక్రమణలపై యాప్ ద్వారా సమాచారం ఇచ్చే అవకాశం కల్పించాలని కూడా చూస్తున్నారు. ఆక్రమణలు తొలగించిన చెరువుల్లోని వ్యర్థాలను తొలగించే పని కూడా మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి దశగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కుకట్పల్లి, నల్ల చెరువుపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. రామ్ ప్రసాద్, ప్రస్తుతం చెరువుల పరిరక్షణ కోసం ఒక యాప్ తీసుకొస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు చెరువులు గాని, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం అయితే హైడ్రా గత 3 నెలలుగా చాలా రకాలైనటువంటి చర్యలు కొనసాగిస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పటికే ఏదైతే చెరువులలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చడంతో పాటు ప్రధానంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూడా ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేయడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో హైడ్రా తన పనితీరును మరింత మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి చెరువుల పరిరక్షణకు సంబంధించి లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని అయితే ఈ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో అయితే ఈ రోజు హైడ్రా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క హైడ్రా ప్రొటెక్షన్ కమిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు ఎన్ఆర్ఎస్ఏ ఏజెన్సీ ఏదైతే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో పాటు అదేవిధంగా స్టేట్ ఏదైతే SSRNC ఉందో ఇటు స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ కు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా సర్వే ఇండియా అధికారులతో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు ఏదైతే నగరంలో ఉన్నటువంటి చెరువులు కానీ, ప్రభుత్వ స్థలాలు ఏదైతే నిర్దేశించిన స్థలాల్లో ఆక్రమణకు గురైందో వాటిపైన ఇప్పటివరకు ఏదైతే మనం చూస్తాం ఇప్పటివరకు కూల్చివేతలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి డిబ్రీషన్ అక్కడి నుంచి తొలగించడంతో పాటు వాటికి పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ యొక్క కమిటీ సమీక్ష సమావేశంలో చర్చించడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇటు చెరువులు కానీ కబ్జాలకు గురి కాకుండా ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రత్యేక చర్యలకు కూడా చర్చలు జరపడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఆక్రమణలకు ఆస్కారం లేకుండా ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వ స్థలం ఆక్రమణ ప్రారంభం జరిగిన వెంటనే ఇటు అధికారుల దృష్టికి తీసుకొచ్చే విధంగా సాధారణ ప్రజలు సైతం హైడ్రాకు సమాచారం అందించేందుకు వీలుగా కూడా రానున్న రోజుల్లో ఒక యాప్ ను కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి అంశాలపైన కూడా సమీక్షించడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క యాప్ ఏదైతే ఉంటుందో ఈ యాప్ వచ్చిన అనంతరం అయితే క్షణాల్లోనే ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ప్రధానంగా చూస్తే మనకు చెరువులు కానీ, కుంటలు కానీ, ప్రభుత్వ స్థలాలలో ఎక్కడైనా ఏదైనా చట్ట వ్యతిరేకంగా అంటే ప్రభుత్వ స్థలాలలో చర్యలు ప్రారంభించిన వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇక్కడ నుంచి వెంటనే హైడ్రా బృందం కూడా వెళ్లి వారిని అరెస్ట్ చేయడం లేదంటే వారిపైన చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు అది సిఫారసు చేసేటువంటి చర్యలను వెంటనే తీసుకొచ్చే విధంగా యాప్ ను కూడా అందుబాటులో తీసుకొచ్చేందుకు ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుందనేటువంటి అంశాలపైన కూడా ఈ రోజు అయితే చర్చించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఏదైతే చెరువుల ఆక్రమణ గురయ్యో వాటి అన్నిటికీ కూడా పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఎప్పుడైతే 2014 అంటే ముందు ఉన్న డేటా కానీ లేదంటే మనకు 45 ఏళ్ల క్రితం ఉన్నటువంటి NRSA డేటా ప్రకారం చెరువుల స్థితి ఏ విధంగా ఉందో ప్రస్తుతం కూడా యథాస్థితికి తీసుకొచ్చే విధంగా సంబంధిత శాఖల సలహాలు, సూచనల సమన్వయంతో ముందుకు సాగేందుకైతే ఇటు అధికారులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు మ్యాప్స్ ఏదైతే ఉన్నా మ్యాప్స్ ఆధారంగా చేసుకొని కూడా రానున్న రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటివరకు జరిగినటువంటి కూల్చివేతల అనంతరం చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించడం జరిగింది. మోహన్.